రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. మున్పటి రోజులు మళ్ళీ వచ్చేటట్టున్నాయి అంటారు. కోవిడ్ తాలూకా JN1 పేరుతోటి కరోనా మళ్ళీ విజృంభించబోతుంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఆల్రెడీ కేసులు నమోదైనాయంట. కొంతమంది చచ్చిపోవడం కూడా జరిగిందంట. దేశవ్యాప్తంగా మళ్ళా డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి. మరణాలు కూడా గట్లనే పెరుగుతాయని సమాచారాలు వస్తున్నాయి, వార్తలు వినిపిస్తున్నాయి. మరి మళ్ళా జనాలు చేయాల్సిన పని ఏంటంటే ముక్కు మూతికి నిండా మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేతులకు శానిటైజర్లు రాసుకుంటా శుభ్రంగా ఉండాలి. ఏదైనా తినే ముందు చెయ్యి ఎల్బో వరకు సబ్బు పెట్టి కడుక్కోవడం మళ్ళీ ప్రారంభమైనట్టేనా? ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఎంతవరకు జనాలను అంటుకుంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పారి. ఈ కరోనా పాడుగాను కరోనా చేయబట్టికే లక్షల మంది చచ్చిపోయారు. 3 ఏళ్ల కింద 2 ఏళ్ల కిందనైతే ఆ గాముచ్చట మల్లేరకైతున్న చూడు ఇంట్రీగో కరోనా కొత్త వేరియంట్ JN1 అనే పేరుతోటి కరోనా ముప్పు డేంజర్ బెల్స్ మళ్ళా మోగుతున్నాయట. నుళ్ళు 3 ఏళ్ల కింది ముచ్చట పీడకాలం మళ్ళా సురువు అయ్యేటట్టే ఉన్నది. అగో అక్కడ కిందికి కేరళల JN1 పేరుతోటి అయితే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా ఇక మళ్ళా మారుకుంటూ వచ్చి కొత్తేశం కట్టుకొని కరోనా అయితే వస్తున్నదట. నుళ్ళు ఎక్కడెక్కడికో వచ్చి మనకు చుట్టుకోనికి వ్యాపిస్తున్నదట. ఇక తొలిసారిగానైతే కేసు కేరళలో వచ్చింది అన్నట్టు సమాచారము. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకైతే అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇక నియంత్రణ చర్యలలో ఉన్నాయట. ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాలు పూర్తిగా అలర్ట్ అయిపోయినాయట. చూడండి, అంటే అక్కడ ఎక్కువ ఉన్నట్టుంది. కరోనా బారిన వాడి ఆయన కర్ణాటక రాష్ట్రంలోనైతే నిన్న ఒకరు చచ్చిపోయారట. నుళ్ళు ఇక బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలోనైతే మృతుల సంఖ్య మీద తర్జన భర్జన నడుస్తున్నదట. తెలుగు రాష్ట్రాలలో సూత వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక కేంద్రము అలర్ట్ నోటీసులు అయితే జారీ చేసింది అన్నట్టు. తెలంగాణలో అయితే అప్రమత్తం అయిపోయినరు. ఇక ఆసుపత్రులలో సూపరింటెండెంట్లకు ప్రత్యేక ఆదేశాలు అయితే వచ్చినాయి అన్నట్టు. మాస్క్, కరోనా కిట్లు అందుబాటులో పెట్టుకోవాలని సూచించిరట ఇక కేంద్రం వాళ్ళు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ అయితే 50 పడకలతోటి ప్రత్యేక కరోనా వార్డు అయితే ఏర్పాటు అయ్యిందట. ఇక ఆంధ్రాలో సుత అన్ని ప్రధాన ఆసుపత్రులలో ఐసోలేషన్ వార్డులు అయితే సిద్ధం చేస్తున్నారు అన్నట్టు. ఇక అక్కడ అధికారులు ఏమంటున్నారు అయితే కోవిడ్ కేసులు పెరిగితే ఎదుర్కోనికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇక అంతటా అట్లనే గుంటూరు ఆసుపత్రిలో సుత లక్షణాలు కానొస్తే టెస్టులు చేస్తాం అనుకొస్తున్నారు అక్కడ అధికారులు. ఇక పబ్లిక్ కూడా జర కొత్త వేరియంట్ ప్రమాదంలోకి వెళ్ళి బయటపడాలంటే దీని విషయంలో జర అప్రమత్తంగా ఉండాలి, మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పుకొస్తున్నారు. మరి జర్ర జాగ్రత్తగా ఉండురుళ్ళు. చూసిరు కదా, ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లలో ఎక్కువైతే మన పల్లవి ప్రశాంత్ అన్న గురించే ఉన్నాయి. మరి గట్ల నడుస్తుంది అనమాట. రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.